నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించిన ఏపీ సీఎం శాఖ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా. గత ఎన్నికలలో జనసేన పార్టీ గెలుపు గురించి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానివలన ఆ గెలుపు తర్వాత అతని కష్టాన్ని గుర్తించి ఏదో ఒక మంత్రిత్వ శాఖ నాగబాబు గారికి అందజేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరగనే లేదు. అయితే ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాగబాబుకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంలో సీఎం శాఖ ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. అసలు నాగబాబుకి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వనున్నారు? ఎప్పుడు అది జరగనుంది? ఈసారైనా ఖచ్చితంగా నాగబాబుకి ఆ పదవి దక్కుతుందా లేదా అన్నటువంటి నాగబాబు మంత్రి పదవికి సంబంధించిన పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగబాబుని ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ఆ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అది మాత్రమే కాకుండా దానితో పాటుగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా చంద్రబాబు వెల్లడించడం జరిగింది. అయితే నాగబాబుకు మాత్రం ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై ఇప్పటికీ ఒక స్పష్టత రానప్పటికీ త్వరలోనే ఆ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది. ఇక తెలుస్తున్న వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా జనసేన పార్టీకి నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దీంతో క్యాబినెట్లో జనసేన బలం మరింత పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం 25 మంత్రి పదవులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారంట. దానితో ఆ మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్లు మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. కానీ కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం జనసేనకు 4 మంత్రి పదవులు, బీజేపీకి 1 పదవి కేటాయించాల్సి ఉంది. అందులో భాగంగానే ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నారు అన్నట్లు తెలుస్తుంది. ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం బీదా మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేయడం జరిగిందంట. ఇవండి ఏపీ మంత్రి పదవులకు సంబంధించిన వివరాలు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.